దినాన ఈరోజు ప్రభు యొక్క సన్నిధిలో, ఆయన సన్నిధానములో కొన్ని మాటలు మీతో పంచుకోవడానికి ప్రభు మన మధ్యలో ఒక అద్భుతమైన సందేశాన్ని వర్తమానాన్ని ఉంచారు. ఆ మాటలు వినటానికి ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా సిద్ధపడి ఉండాలి. ఆయన మాటల కొరకు దాహం కలిగి, ఆకలి కలిగి ఉన్నవారికి ఆ మాటలు ఊరటనేస్తాయి, ఆ మాటలు బలాన్ని ఇస్తాయి, ఆ మాటలు ధైర్యాన్ని పంచుతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బాప్తిస్మం పొందుకొని ప్రభు ఎదుట ఆయన సాక్షులుగా తమ జీవితమును కొనసాగించడానికి ఇష్టపడిన సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రభువైన యేసుక్రీస్తుతో నా బంధం ఏర్పాటు చేయబడింది, ప్రభువైన యేసుక్రీస్తుతో నా జీవితము ముడివేయబడింది, నా జీవితకాలమంతా నా ప్రతి అడుగు కూడా నా ప్రభువుతోనే నడిపించబడాలి, నా ప్రభువులోనే జీవించాలి, ఆయనకు సాక్ష్యముగానే నా జీవితము గడవాలి అని ఆయన ప్రజలైన వారికి తమ హృదయముయందు నిరీక్షణ, విశ్వాసం, నమ్మకం ప్రతి దినము తలపోస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బాప్తిస్మం అంటే ఏంటి అని అంటే చాలామంది ఏమనుకుంటున్నారు, బాప్తిస్మం అంటే నీళ్ళల్లో మునిగాం, లేసాం, పాస్టర్ గారు వచ్చారు, నమ్ముతున్నావు అని అడిగారు, నమ్ముతున్నానయ్యా అన్నాను, నీ పాపక్షమాపణ నిమిత్తమై నీకులో ముంచి లేస్తున్నాడు, ఒక కొత్త పేరు పెట్టి పంపిస్తున్నాడు అయ్యా. ఇది కాదు బాప్తిస్మం. కేవలం ఇక్కడి వరకే ఆగిపోతున్నారు. అది కాదు బాప్తిస్మం అంటే. బాప్తిస్మం అంటే ఏంటో తెలుసా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో మీకు బాప్తిస్మం ఇస్తున్నప్పుడు నువ్వు బాప్తిస్మము తీసుకుంటున్న నువ్వు ఏ నామములో బాప్తిస్మము తీసుకుంటున్నావో ఆ నామము కలిగిన ప్రభువుకి అలాగే నీవు ప్రధానము చేయబడుచున్నావని అర్థం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బాప్తిస్మం అనేది ఒక్కడికే పురుషుడికి ప్రధానము చేయబడుచున్న కన్యక అని అర్థం. చూడండి, మన ఇక్కడ మీరు కొంతమంది ఉన్నారు, మీకు పెళ్ళిళ్ళు అయినాయి, భర్తలు ఉన్నారు. నీ భర్త ముందే నువ్వు వేరొకరితో తిరుగుతూ ఉంటే నీ భర్త ఊరుకుంటాడా? నీ భార్య ముందే నువ్వు వేరొక స్త్రీ సహవాసానికి వెళితే నీ భార్య ఊరుకుంటుందా? ఊరుకోదు. ఎందుకని? నీకు నీ భర్తకు ఒక మంచి బంధం ఉంది. ఆ బంధము పెండ్లి, వివాహ బంధము. ఆ బంధానికి ప్రభు పెట్టిన పేరేంటి అని అంటే మీరు ఇద్దరుగా కాక ఏక శరీరమై ఉంటారు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ నీవు నీ భర్తకు వ్యతిరేకంగా వేరొకరిని కోరుకున్నా, నీ భార్యకు వ్యతిరేకంగా నువ్వు వేరొకరిని కోరుకున్నా కూడా అక్కడ ఏమైంది అని అంటే దేవుని నిబంధనను ఉల్లంఘించిన వ్యక్తివైపోయావు. అప్పుడు నీవు అలాగే నీ భార్య విడిపోవడానికి, నీవు నాకు వద్దు, నీవు నాకు అవసరం లేదు, నీవు నాకు అక్కరలేదు అని చెప్పటానికి సాతానుడి యొక్క ప్రేరేపణ ద్వారా నీవే చోటిచ్చిన వ్యక్తివి అవుతున్నావు. ఆమేన్. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. నీవు ఒక వ్యక్తికి వివాహము చేయబడినప్పుడు, నువ్వు ఒక స్త్రీకి వివాహము చేయబడినప్పుడు ఆ వివాహ బంధములో నీ భర్త ఎదుట ఎంత నమ్మకంగా ఉంటున్నావో, నీ భార్య ఎదుట ఎంత నమ్మకంగా ఉంటున్నావో, నీ పరలోకమందున్న తండ్రికి నీకు ప్రధానము చేయబడినప్పుడు ఆయన ఎదుట నువ్వు అంతకంటే ఎక్కువ నమ్మకంగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడ చిన్న తేడా కలిగినా ఇంటికి ఏమొస్తుంది? నోటీస్. ఎక్కడి నుంచి? విడాకులు. అవసరం లేదు, అక్కర్లేదు, నాకు నచ్చలా, నేను చెప్పినట్టు వినట్లా, నేను కాకుండా వేరొకరితో నువ్వు ఉంటున్నావు, వేరొక మోహపు చూపు చూస్తున్నావు, వేరొకరిని ప్రేమిస్తున్నావు, వేరొకరి ఇంటికి వెళుతున్నావు, వేరొక మార్గంలో నడుస్తున్నావు, నేను చెప్పిన దాని ప్రకారం నువ్వు చేయకుండా నువ్వు నా భార్యవే, నా భర్తవే అని చెప్పుకొనటం వ్యర్థం, వేస్ట్. నీతో కలిసి ఉండలేం. ఏ బాధ్యత లేదు నీకు, ఏ నీతి లేదు నీకు, ఏ జాగ్రత్త లేదు నీకు, ఏ మంచి ప్రవర్తన లేదు నీలో. రైట్. హల్లెలూయా. ఇహలోక సంబంధమైన వివాహ బంధములోనే అన్నీ ఉంటే పరలోకమందున నీ తండ్రి బాప్తిస్మం తీసుకుంటున్నప్పుడు ఆయనకు నీకు మధ్యలో ఉన్న హల్లెలూయా, మీకు అర్థం కావడం కోసం మధ్యలో ఉన్న ఈ దైవజనులు నిలబడి, ప్రభువా నీ బిడ్డయ్యా, మంచిదయ్యా, పాపాలు ఒప్పుకుంటుందయ్యా, ఒక అబద్ధం అంటారు. కానీ ఇక్కడ అబద్ధం ఏం లేదు, తేట తెల్లగా ఉంది. ప్రభువా నీ బిడ్డలో, నీవారో
మారు మనసు పొందుచున్నారు, నిన్ను నమ్ముచున్నారు, నీ వాక్యమును అంగీకరించారు, ఇక లోకమంతటిని విడిచిపెట్టారు. నీతో వివాహ బంధం ఏర్పాటు చేసుకోవాలని ఆశతో ఉన్నారయ్యా, నీతో నిబంధన చేసుకోవాలని ఆశతో ఉన్నారయ్యా, నీతో ప్రధానము చేయబడాలని ఆశతో ఉన్నారయ్యా. ఇదిగో ప్రభువా, వీరిని స్వీకరించు అని చెప్పి దైవజనుడు ప్రార్థించి తండ్రి యొక్కయో ఒక ముడి, కుమారుని యొక్కయో, హల్లెలూయా హల్లెలూయా, పరిశుద్ధాత్మ యొక్కయో ఎన్ని వేసారా? చెప్పండి, పర్వాలేదు. 3 ముళ్ళు వేసినట్లుగానే ఇక్కడ కూడా తండ్రి యొక్కయో, కుమారుని యొక్కయో, పరిశుద్ధాత్మ యొక్కయో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే మనము పరలోకమందున్న మన తండ్రి అయిన దేవునితో వివాహ బంధము అనగా ప్రధానము చేయబడి ఉన్నదో, ఆయనను విడిచిపెట్టి లోకముతో స్నేహం, లోకమును వెంబడించటం, లోక ఆశలకు లోబడటం, ఇదంతా కూడా పురుషుణ్ణి విడిచిపెట్టి లోకాన్ని కోరుకున్న స్త్రీ వంటి స్వభావం, భర్తను విడిచిపెట్టి వేరొక పురుషుణ్ణి కోరుకున్న స్త్రీ వంటి స్వభావం, భార్యను విడిచిపెట్టి వేరొక స్త్రీని కోరుకున్న భయంకరమైన వ్యభిచారపు స్వభావం. నా ప్రభు అంటాడు, ఇది పరిశుద్ధమైన స్థలము. దేవునికి స్తోత్రం. మోషేతో ఏమన్నాడు ఆయన? ఇది అతి పరిశుద్ధమైన స్థలం, నువ్వు దీనిలో నిలిచి ఉండాలంటే, నీవు దీని యొద్దకు రావాలి అని అంటే, నీవు దీని యందు నిలిచి ఉండాలి అంటే, ఆనందించాలి అంటే నీకు కావాల్సింది ఏంటి? చెప్పండి, నీకు కావాల్సింది ఏంటి? ఎలా పడితే అలాగ రావద్దు, నీవు ఎలా పడితే అలాగా భక్తి చేయొద్దు, ఎలా పడితే అలాగా నేను దేవుని బిడ్డనని చెప్పుకోవద్దు, ఎలా పడితే అలాగా నీ విశ్వాసాన్ని కనపరచొద్దు. నీ విశ్వాసమునకి ఒక కర్త ఉన్నాడు, నీ బాధ్యతలు భరించే ఒక తండ్రి నీకున్నాడు. ఆయన నీకు చూపించే ఒక మార్గంలో నీవు నడవడానికి ఇష్టపడితే, ఆ మార్గమంతట్లో నీకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, నా ప్రభువే నీ ముందు నడుస్తూ నీ ప్రతి కష్టము నుంచి నేను విడిపిస్తాడా. హల్లెలూయా. అర్థమవుతుందా నాన్న? అర్థమవుతుందా? ఒక వ్యక్తి, బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి తన జీవితకాలం అంతా కూడా దుర్నీతి అతన్ని ఆకర్షించిన, లోకము అతనిని ఆకర్షించిన, లోకములో ఉన్న ఆశలన్నీ కూడా అతనిని వెనకకి లాగటానికి ఎంత ప్రయత్నం చేసినా కూడా ఆయనని వెనకకి లాగలేకపోయాయి. ఆయన ఎవరు అని అంటే నోవాహు. దేవునికి స్తోత్రం. ఎవరైనా ఒకసారి చూడండి, ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనము. ఆ నోవాహు ఎలాంటి వాడు? దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలు ఎలా ఉండాలి? దేవుని యందు విశ్వాసం ఉంచిన బిడ్డలు ఎలా ఉండాలి? దేవునితో ప్రధానము చేయబడిన పిల్లలు ఎలా ఉండాలి? ఆయన నామము యందు బాప్తిస్మం పొందుకున్న బిడ్డలు ఏ విధముగా జీవించాలి, ఏ విధముగా దేవునితో నడవాలి, ఏ విధముగా తమ జీవితకాలం అంతా బ్రతకాలి అనేది బైబిల్ గ్రంథమందు ప్రభు అద్భుతమైన రీతిగా నోవాహు జీవితాన్ని లిఖింపచేసి మనతో మాట్లాడుచున్నాడు. నోవాహు నీతిపరుడును, తన తరములోనే నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నోవాహు గురించి మనము ఎన్నోసార్లు విన్నాం, ఎన్నోసార్లు ధ్యానించాం. మనము కూడా బైబిల్ చదువుతున్నప్పుడు నోవాహు దినములు అనగానే మనకు గుర్తొచ్చేది జలప్రళయం. జలప్రళయం అనే పేరు చెప్పగానే మనకు గుర్తొచ్చేది నోవాహు. ఈ నోవాహు ఎలా బ్రతికాడు అంటే మనకు గుర్తొచ్చేది, దేవుడు చెప్పినట్టు తన కొరకు, తన కుటుంబం కొరకు ఒక ఓడను చేసుకున్నాడు. ఆ ఓడ అరారాత కొండల మీద ఆగుట ద్వారా వారు రక్షణ పొందారు అనేది మనకందరికీ తెలుసు. కానీ నోవాహును మాత్రమే ఎన్నుకోవడానికి కారణం ఏంటి? నోవాహును మాత్రమే ప్రభువు ఏర్పాటు చేసుకోవడానికి కారణం ఏంటి? నోవాహును దేవుడు ఎన్నుకోవడానికి, ఏర్పాటు చేసుకోవడానికి కారణం ఏంటి? మీరు పై లేఖనాలలో, పై వచనాలలో మీరు చూస్తే భూలోకమంతా చెడిపోయింది. నరుల చెడుతనము భూమి మీద గొప్పది. వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎప్పుడునూ ఎల్లప్పుడూ కేవలము వ్యర్థము, చెడ్డది. హల్లెలూయా. భూమి మీదనున్న ప్రజలందరూ ఎలా ఉన్నారంట? నా వైపు చూడండి. ఇక అమ్మ, మీకు వినబడుతుందా? వినబడితే చక్కగా స్పందించాలి. నేను అడిగినప్పుడు స్పందించాలి. దేవునికి స్తోత్రం. భూమి మీద ఉన్న నరుల యొక్క ఆలోచన ఎలా ఉందంట?
చెప్పాలందరూ. వారి హృదయంలో ఉన్న ఊహా తలంపులన్నీ ఏ విధముగా ఉన్నాయంట? చెడిపోయినాయి. అవన్నీ దేవునికి వ్యతిరేకముగా మార్చబడి ఉన్నవి, దేవుణ్ణి విసర్జించి ఉన్నవి, దేవునికి వ్యతిరేకముగా పోరాడే విధముగా ఉన్నవి, దేవుణ్ణి అవమానపరిచేదిగా ఉంది, దేవుణ్ణి విడిచిపెట్టి దేవుడు కాదు అని దూషించే విధముగా వారి ప్రవర్తన ఉన్నప్పుడు ఆ తరములో నోవాహు ఒక్కడు మాత్రం దేవుని దృష్టికి ఎంత మంచి ఆశ్చర్యంగా కనబడుతున్నాడంటే, అరే ఇంతటి పాప సమూహం అంతా అతడి చుట్టూ నిలబడి, పాపమంతా కూడా వారి చుట్టూ నిలబడి ఉన్నారే, అయినా సరే ఇతడు ఎందుకు చెడిపోలేదు, ఇతడు ఎందుకని తప్పిపోలేదు అనంటే, అతడంట హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో చూస్తే యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడై ఉన్నాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ నేను మీకు కొన్ని మాటలు చెప్పాలి. ఎందుకని మిమ్మల్ని మీరు చెరుపుకుంటున్నారు? ఎందుకని మిమ్మల్ని మీరు దేవునికి వ్యతిరేకంగా నడిపించుకుంటున్నారు? ఎందుకని మిమ్మల్ని మీరు నీతిని విసర్జించి దుర్నీతిలో ప్రయాణం చేయడానికి దుర్నీతికి అప్పగించబడుతున్నారు అని అంటే, మీరు దేవుని యందు భయభక్తులు లేకపోవడమే, దేవుడంటే ఏంటో తెలుసుకోకపోవడమే. దేవుని సహవాసంలో ఉంటే ఏం జరుగుతుంది, దేవుని సహవాసమందు నిలిచి ఉంటే ఏం జరుగుతుంది, నీకు అది అర్థమవుతే నీ దేవుని నువ్వు ఎల్లప్పుడూ అంటి పెట్టుకుని ఉందువుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, శిష్యులు ఈ దరి నుండి ఆ దరికి వెళ్ళడానికి అవసరమైనది దోణి అయినప్పటికీ కూడా ఆ దోణి తాత్కాలికమైనదే, ఆ దోణి గ్యారంటీ ఇవ్వలేదు. అలా వచ్చింది, పైనుంచి వర్షం కురుస్తుంది, ఇంకా గాలి తాకిడి భయంకరంగా వస్తుంది. ఈ ఒడ్డు నుంచి చెప్పండి అందరూ, ఈ తీరము నుంచి ఆ తీరానికి వెళ్ళాలి, ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి వెళ్ళడానికి, మధ్యలో ఉన్న ఆ నది దాటడానికి, ఆ సముద్రము దాటడానికి వారికి దోణి ఉన్నప్పటికీ, దోణి ఎక్కినప్పటికీ కూడా వారికి ఎవరు అవసరమయ్యారు? యేసు అవసరమయ్యాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నీ జీవితం అంతటిలో కూడా డబ్బు ఉండొచ్చు, ఆస్తి ఉండొచ్చు, అంతస్తులు ఉండొచ్చు, నీ చుట్టూ కూడా బలగం ఉండొచ్చు, బలం ఉండొచ్చు, కానీ యేసు లేకపోతే ఆ దరికి నువ్వు వెళ్ళలేవు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు నీతో లేకపోతే నువ్వు వెళ్ళలేవు. ఏదరది? ఏదరండి? ఖమ్మం ఈ కోసం నుంచి ఆ కోసక కాదు. ఏదరది అని అంటే, నువ్వు రోగాల దరిలో ఉన్నావు, స్వస్థత దరికి నువ్వు వెళ్ళలేవు. నువ్వు కష్టాల దరిలో ఉన్నావు, విడుదల దరిలోకి వెళ్ళలేవు. యేసు నీ జీవితంలో ఉంటే నువ్వు ఏ దరికైనా చేరుకోగలుగుతావు. హల్లెలూయా. యేసు నీతో ప్రయాణము చేస్తే, యేసుతో నీవు ప్రయాణము చేయడానికి ఇష్టపడితే నీ జీవితం ఎలా ఉండాలట? నీతిపరుడుగాను, నిందారహితుడుగాను, దేవునితో నడిచిన వాడిగాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంఘంలో కొంతమంది ఉంటారు, సంఘంలోనే మాత్రమే కాదు, భూమి మీద మందిరాలకి వెళ్ళే ప్రజల యొక్క ప్రవర్తన, వారి యొక్క నడవడిక, నా వైపు చూడాలన్నా, ఇంటి దగ్గర చదువు. ఆమేన్, హల్లెలూయా. ఏంటట? భూమి మీద ఉన్న ఏ సంఘంలోనైనా కూడా ఒక బిడ్డని ఏమైనా అడిగితే, ఒక ఆదివారం ఎందుకు రాలేదని అడిగితే, అయ్యా మాకు పలానా పని ఉంది, పలానా కార్యం ఉందయ్యా, అందుకని మేము రాలేకపోయామంటే, అమ్మ అలా వెళ్ళకూడదు మీకు తెలీదా అంటే, అయ్యా మా పెద్దమ్మ 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసింది, పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా స్పష్టముగా మాట్లాడతాడు, ఏది అడిగినా ప్రార్థనకు సమాధానం ఇస్తాడు. భాషల వరాలతో చప్పట్లు కొడుతూ అన్య భాషల వరాలతో మాట్లాడుతుంది. ఆవిడ ప్రార్థన చేస్తే, ఆయన ప్రార్థన చేస్తే స్వస్థత కలుగుతుందయ్యా. అంతటి వారే ఆదివారం మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే తప్పు లేదు, కానీ నేను పోతే తప్పు వచ్చిందయ్యా. హల్లెలూయా. కానీ నోవాహు అలా లేడు. తన చుట్టూ ఉన్న ప్రజలు ఆడటానికి, తాగటానికి, లోకంలో ఆనందించటానికి, పెళ్లి చేసుకోవడానికి, పనులు చేసుకోవడానికి వెళుతుంటే నోవాహు మాత్రం నీతిగా, నిందారాహితుడుగా, ఇంకా దేవునితో నడుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. లోకముతో నడవట్లా, లోకంలో ఉన్న ప్రజలు నడిచినట్లుగా నడవట్లా, లోకంలో ఉన్న ప్రజలు ఆనందించినట్లుగా ఆనందించట్లా. ఎందుకని అని అంటే, అతడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై తన తరములోనే నీతిమంతుడిగా నిర్ధారణ చేయబడ్డాడు. స్తోత్రం, హల్లెలూయా.
మన ఆత్మీయ జీవితంలో దేవుని యందు మనం బాప్తిస్మం పొందుకొని ఆయనకు ప్రధానము చేయబడిన పిల్లలుగా ఉన్నప్పుడు, ఆయన సంఘం అనే శరీరములో మనము అవయవముగా నిర్ధారణ చేయబడి అమర్చబడినప్పుడు మనము కూడా దేవునితో నడవడానికి ఇష్టపడాలి. మన నీతికి ఆయన ఆధారమై ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఇందాక ఒక ఉపమానం చెప్పిన, 40 రోజులు ఉపవాసం ఉంటారయ్యా మా చుట్టాలు, లేదంటే మా అమ్మే అనుకోండి, లేకపోతే మా చుట్టం మా అక్కే అనుకోండి అంటే కారణం చెప్పే వాళ్ళ గురించి నేను చెప్పేది. హల్లెలూయా, హల్లెలూయా. అదేంది పాస్టర్ గారు, నాతో పాటు మా అన్నయ్య మందిరానికి వస్తాడు, ఆయన ఎన్ని రోజులైనా ఉపవాసాలు ఉంటాడు, అసలు నాకు తెలిసి అయితే ఆయన అన్నం తిన్నది తక్కువ రోజులని అన్నమే తినడు, మంచిదేగా. హల్లెలూయా. భాషల వరాలతో మాట్లాడతాడు, మంచిదేగా. ఆదివారాలు ప్రార్థనకు మాత్రం ఒక్కొక్క రోజు కారణం ఉంటే రాడయ్యా. ఆత్మ కలిగిన వాడు దేన్ని ఎదుగుతాడు? హల్లెలూయా. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని పిల్లలు. దేవునికి స్తోత్రం. వారందరూ దేవుని కుమారులు కుమార్తెలు అని పిలవబడతారని రాయబడి ఉంది. దేవుడు నీకు తండ్రిగా ఉన్నప్పుడు ఆయన ఆత్మచేత నీవు నడిపించబడితే పెళ్లి దగ్గర ఏం పని ఉంటుంది నీకు? నువ్వు ఆత్మచేత నింపబడి ఆత్మలో అన్య భాషలు మాట్లాడుతూ నువ్వు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ఎంత కన్నీరు విడిచినా కూడా నువ్వు ఆదివారాల మందిరానికి రావట్లేదంటే నువ్వు ఆత్మ సంబంధివా లోక సంబంధివా? చెప్పండి. మనం లోక సంబంధిగా ఉంటే నేను దేవుని బిడ్డని అని ఎలా చెప్పుకుంటున్నావు? అందుకనే భక్తి పరులము అనే ముసుగొద్దు. యథార్థత, రియాలిటీ, నిజం అనేది మాత్రమే బయట కనబడాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నోవాహు ఎలా బ్రతికాడట నాన్న? దానికంటే ముందు రైట్, నీతిమంతుడు నిందారహితుడు. ఎక్కడైనా తన నీతిని తప్పాడా? 400 లేదా ఎన్నో కొంత లెక్క ప్రభు చెప్పి ఇంత పొడుగు నువ్వు ఓడను చేయంటే అంత పొడుగు నాకు చేతులు నొప్పులు ఎత్తాయి నేను చేయనయ్యా అని అన్నాడా? నీతి తప్పాడా? కీలు పూసుకో అయ్యా దానికి అని చెప్తే అయ్యా కీలు అయితే ఆగదయ్యా వేరేది నేను గమ్ము పూస్తాను అన్నాడా? మీరందరూ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత నేను బయట బేడం పెట్టి నేను వెళ్ళిపోతానులే అని ప్రభు చెప్తే అయ్యా నీకెందుకు అంత బాధ, నేను వచ్చి బేడం పెట్టుకుంటానుగా అన్నాడా? చెప్పండి. నోవాహు నువ్వు నీ ఇంటి వారందరూ కూడా దానిలోకి వెళ్ళిన తర్వాత భూమి మీద ఉన్న సమస్త జీవరాశులలో నుండి జత నీ దగ్గరికి వస్తాయ్యా, నువ్వు వాటిని ఓడలో ఎక్కించుకుంటే అన్నిటికీ మాకే ఇది అట్టట్ట మాత్రం ఉంటుందయ్యా, మాకు వండుకొని తినడానికే ఏమీ లేదు, ఇంకా మేము వాటన్నిటిని ఎక్కించుకొని వాటికి ఆడ తీసుకొచ్చి పెట్టేదని అన్నాడా? నీతి తప్పాడు అక్కడైనా? మరి నువ్వెందుకు తప్పుతున్నావు నీతి? నువ్వు దేవుని బిడ్డవైతే నీ నీతి మందిరంలో ఉండాలిగా. నువ్వు దేవుని బిడ్డవైతే, దేవుని సంబంధివైతే, దేవుని వెంబడించే వ్యక్తివైతే నీ దినములన్నిట కూడా నీ భర్త ద్వారా కానీ, నీ అత్త ద్వారా కానీ, నీ తమ్ముడి ద్వారా కానీ, నీ కుటుంబంలో ఎవరి ద్వారా కానీ నింద పడకుండా నిందారహితుడుగా నిందరహితుడుగా మనము బ్రతుకుదుము గాక. హల్లెలూయా, హల్లెలూయా. అలా బ్రతుకుతున్నామా? మరి అలా బ్రతుకుతున్నామా? ఒకరు మనల్ని నిందించేది పక్కన పెట్టండి, ఒకరు మన మీద నిందేసేది పక్కన పెట్టండి. మనమే నిందలేస్తాం, మనమే అవమానపరుస్తాం, మనమే దుర్నీతి పరులుగా బ్రతుకుతాం. ఈ దుర్నీతితో నువ్వు బ్రతికినంత కాలం నీ జీవితంలో ఏ ఫలము నువ్వు చూడవు, ఎటువంటి ఫలితం నువ్వు అనుభవించవు, ఎటువంటి సంతోషం నీ సరిహద్దులలో కనబడదు. కానీ నీవు నీ గుడారంలో ఉన్న దుష్టత్వమును మొత్తం, యోబు గ్రంథంలో అంటాడు, నీ గుడారంలో ఉన్న దుష్టత్వం చెడుతనము మొత్తం తీసి బయటపడవి, అప్పుడు ఆయన సమాధానం నీకు దొరుకుతుంది అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీతి, ఈ నీతిని కలిగి మనము జీవించాలి. యేసు ప్రభువే తప్పలేదుగా నీతి, మరి మనం తప్పుతాం. ఎందుకని? మనం ఆయనకంటే ఎక్కువ. ఏముందయ్యా నీతి తప్పుతాను, అయ్యా క్షమించయ్యా తప్పు అయిపోయింది నీకు తెలుసుగా, ఒకటే మాట అయిపోద్ది. ఎందుకు చేసావు? అయ్యా ఎస్ అయ్యా నన్ను క్షమించయ్యా, నా వల్ల కాలేదయ్యా, నాకు పలానా పరిస్థితి ఉందయ్యా.
అయిపోయా. ఆయన కంటే కూడా ఆయననే మోసపరిచే అంతగా, ఆయననే మెప్పించే అంతగా మన జీవితాలు తగలడితే ఎలా ఆశీర్వదిస్తాడు ఆయన మనల్ని? ఎలా రక్షించడానికి ఇష్టపడతాడు ఆయన మనల్ని? ఆ రోజు ఆ తరములో ఉన్న వారిలో నోవాహు ఒక్కడే దేవుని దృష్టికి వెలుగు సంబంధిగా ప్రకాశిస్తున్నాడు. నోవాహు ఒక్కడు మాత్రమే దేవుని నీతితో వర్ధిల్లుచున్నాడు. నోవాహు ఒక్కడు మాత్రమే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను, ఆయన నిబంధనలు గైకొనొచ్చు ఆయనతో నడవడానికి ఇష్టపడుతుంటే ఆ తరములో అందరూ చెడిపోయారు. దేవుని దృష్టికి మొత్తం చెడ్డదైపోయింది, చెడిపోయింది. కానీ నోవాహు ఒక్కడు మాత్రము ఆయన దృష్టికి మంచి వ్యక్తిగా కనబడుతున్నాడు, శుద్ధమైన వాడిగా కనబడుతున్నాడు, నిందారహితుడిగా కనబడుతున్నాడు, నీతిమంతుడిగా కనబడుతుంటే ఈ నీతిమంతుడిని నశింప చేయటం నాకు ఇష్టం లేదు, ఈ నీతిమంతుడు బ్రతకాలి అని ప్రభు నిర్ణయించాడు. హల్లెలూయా. నీతిమంతులు నశించిపోవటం ప్రభుకి ఇష్టమా? అసలు జరగని పని, కలలో కూడా అది జరగదు. నువ్వు నీతిని అనుసరించి చూడు, ఆ నీతి నీకు నిబ్బరాన్ని కలగజేస్తుంది. ప్రవక్త అయిన యెషయా గ్రంథంలో రాయబడి ఉంటుందిగా, నీతి నిబ్బరాన్ని కలగజేస్తుంది, నీతి నీకు నిమ్మలాన్ని ఇస్తుంది, నీతి నీకు ధైర్యాన్ని పోస్తుంది, నీతి నీకు బలాన్ని ఇస్తుంది. హల్లెలూయా. ఆ నీతిని అనుసరించాడు నోవాహు. ఆ దేవుని యందైన నీతి ఆ రోజు నోవాహుకు దొరికింది, ఈరోజు మనకి కుమ్మరించబడింది, మనలో నివసించడానికి ఇష్టపడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి నాన్న, ఒకసారి దాని పై వచనం ఒకసారి చూడమ్మా. 5వ వచనం మళ్ళీ చదువు నాన్న. సారీ నాన్న, 2వ వచనం. ఏం చేస్తున్నారట? తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి. వాదించదు, వారు తమ అక్రమ హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ఉన్నారట? అక్రమము విషయంలో నరులే, కానీ వారికి ఏం పేరట? దేవుని కుమారులు. చెప్పండి చెప్పండి. దేవుని కుమారులుగా ఉండవలసిన వారు, దేవుని కృపచేత నడిపించబడవలసిన వారు, దేవుని నీతిని అనుసరించి జీవించవలసిన వారు ఏం చేస్తున్నారట? ప్రజలకి పుట్టిన స్త్రీలను చూసి మోహించి, ఆహా ఎంత అందంగా ఉంది, నాకు కావాల్సిందే అని చెప్పి చెరపట్టుకొని వెళ్ళి నీతి తప్పిన పనులు చేస్తున్నారు. నీతి తప్పి దేవుని దృష్టికి ఎలా ఉన్నారట? అక్రమార్కులుగా. దేవుని దృష్టికి ఎలా అయిపోయారటనా? భయంకరమైన ప్రచండమైన వర్షమును కుమ్మరించి ఆ జలప్రలయంలో వారిని చంపే విధముగా దేవుని దృష్టికి వారు కనబడుతున్నారా? హల్లెలూయా. కానీ నోవాహు మాత్రం అలా లేడు. నోవాహు తమకు మనస్సు వచ్చినట్లుగా లేడు, తమకు నచ్చినట్లుగా బ్రతకట్లేదు. నీ జీవితకాలం అంతా కూడా నువ్వు ఎలా బ్రతకాలి? నీతిమంతుడుగా, నీతిమంతురాలిగా. నీతిమంతులు వర్ధిల్లుతారని రాయబడి ఉంది, నీతిమంతులు మొవ్వు వేస్తారని రాయబడి ఉంది, నీతిమంతులు ఫలిస్తారని రాయబడి ఉంది, నీతిమంతులు 7 మార్లు పడినను మరలా తిరిగి లేస్తారని రాయబడి ఉంది. హల్లెలూయా. నీతిమంతుని పడగొట్టడానికి దుష్టుడైన అపవాది ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నములన్నీ కూడా విఫలమయ్యి ఆ నీతిమంతునికి విజయము చేకూర్చబడుతుంది. హల్లెలూయా. మరి మనం నీతి కలిగి జీవిస్తున్నామా? దుర్నీతితో, నీతి తప్పిన క్రియలు కనపరుస్తున్నామా? ఆయన సన్నిధిలో మనము నీతిమంతులముగా జీవించే కృప కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనము. హల్లెలూయా. ఏం గలవాడై ఉన్నాడట? చెప్పండి అందరూ. దేవుని యందు భయభక్తులు గలవాడై ఉన్నాడు అని చెప్పండి అందరూ. ఈరోజు ఇదే ప్రశ్న నిన్ను నువ్వు అడుక్కో. ఈ ప్రశ్నని నిన్ను నువ్వు అడుక్కో. నేను భయభక్తులు కలిగి ఉన్నానా దేవుని యందు? నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నా అడుగులు ఎవరి వెనకాల నడుస్తాయి? నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న ఎడల నేను ఏ మార్గంలో నడుస్తాను? జీవ మార్గం. హల్లెలూయా. నీతిమంతుల మార్గం. ఈ దినమందు ప్రభు మనందరినీ దర్శిస్తున్నాడు.
సరి చేసుకుందాం. నువ్వు, నీ కుటుంబం, నేను, నా కుటుంబం రక్షణ పొందాలంటే దానికి ఉన్న ఏకైక మార్గం ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటమే. గట్టిగా హల్లెలూయా. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటమే మార్గం. ఇక దానిని మించిన మార్గం ఇంకొకటి లేదు. ఇక నువ్వు ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే చాలు, ఆటోమేటిక్గా ఆయన నీతిలో నువ్వు నడిపించబడతావు, ఆయన ఆత్మచేత నువ్వు నడిపించబడతావు. నీ తరములో నిందారహితుడిగా ఉండాలి. నిందంటే ఏంటి? నిందంటే ఏంటి? చెప్పండి. నిందంటే ఏంటి? తప్పు చేయకపోయినా ఏదైనా ఒక తప్పు మోపడం కదా. తప్పు చేసిన వారిని ఇది నువ్వు చేసేవని చెప్పడం సాధారణమే. చేసిన వారిని ఇది నువ్వు చేసేవని చెప్పటం అది రైటే, అది నీతి, అవునా కదా? కానీ అక్కడ నోవాహు అంట కనీసం ఎవడైనా ఒక నింద వేయటానికి కూడా అవకాశం లేదట నోవాహు మీద. తప్పు చేసినప్పుడు దాన్ని చెప్పటం ఓకే, అది రైటే, ఏమా నింద వేయటానికి కూడా నోవాహు జీవితంలో ఏది ఎక్కడ కనబడలేదట. హల్లెలూయా. మరి మన జీవితం ఒకడు నిందేయటం పక్కన పెట్టండి, మనం చేసే పనులు, మనం చేసే క్రియలు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని సంగమా, ఒక్కసారి మన మనస్సాక్షిని ప్రశ్నించుకుంటూ మన మనసులోకి తొంగి చూద్దాం. ఆయన నీతిని అనుసరించి బ్రతుకుచున్నామా ఎక్కడైనా? ఆయన మాట ప్రకారం బ్రతకడానికి ఇష్టపడుతున్నామా ఎక్కడైనా? నా ప్రభు అంటున్నాడు, నిన్ను రక్షించాలని చూస్తున్నానయ్యా. ఎందుకయ్యా నన్ను రక్షించేది నువ్వు? భూమి మీద బలాత్కారం అంతా ఎక్కువైపోయింది. ఎందుకయ్యా నన్ను తప్పించాలని చూస్తున్నావు నువ్వు? నరుల చెడుతనం అంతా భూమి మీద ఎక్కువైపోయింది. ఎందుకయ్యా ఆ నరకంలోనికి వెళ్ళకుండా, మరణానికి అప్పగించకుండా, నాశనానికి అప్పగించకుండా నన్ను నీ రాజ్యంలోనికి చేర్చుకోవడానికే ఇష్టపడుతున్నావు, నన్ను రక్షించుకోవడానికి ఇష్టపడుతున్నావు. తాత్కాలికమైన మరణము పొందకుండా నిత్యము జీవించే కృపలోనికి నన్ను పిలవడానికి ఎందుకయ్యా అని అంటే, భూమి మీద పాపమంతా కూడా భయంకరమైన స్థాయికి చేరిపోయిందయ్యా. అందుకనే ఆ పాపాత్మలతో కూడా నీవు నశించిపోవటం నీ తండ్రిగా నాకు ఇష్టం లేదు బిడ్డ. అందుకే నోవాహును కాపాడినట్లుగా నిన్ను కాపాడబోవచ్చున్నాను. దేవునికి స్తోత్రం. నోవాహు ఇంటి వారిని కాపాడినట్లుగా నిన్ను కాపాడటానికి నేను ఇష్టపడుతున్నాను. కానీ నోవాహు నాకు కనబడినట్లుగా చెప్పండి, మీరు నాకు కనబడట్లేదు. మరి ఎలా రక్షణ? ఎలా రక్షణ ఎలా వస్తుంది? స్తోత్రం చెల్లింతుము అని చెప్పుకొని ఒక పాట పాడి 10 పరకు కానుకేసి పాస్టర్ గారు ప్రార్థన చేయండి. ఏం చేయాలమ్మా? నేను నా ఇంటి వారు యెహోవానే సేవించాలని ప్రార్థన చేయండి. అమ్మా మీరు కోరిన ప్రకారం మీకు జరుగునుగాక, వెళ్ళండి అని చెప్తే రక్షణ వస్తుందా? ఏమ్మా? ప్రభువా నన్ను పిలుస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే నేను మీతో చెప్పిన ప్రకారం మీరు చేసిన ఎడల మీకు రక్షణ కలుగుతుంది. హల్లెలూయా. ఆయన మీతో చెప్పినది మీరు చేసిన ఎడల మీకు రక్షణ కలుగుతుంది. ఆయన ఏం చెప్తున్నాడు ఈ ఎండవేళలో? నోవాహు నీతిమంతుడిగా, నిందారహితుడిగా, దేవునితో నడిచిన వాడిగా, దేవుని యందు నేను కూడా ఉండాలని నా ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఎందుకు? నన్ను రక్షించటానికి ఇవన్నీ నాతో చెప్తున్నాడు. నా కుటుంబాన్ని రక్షించడానికి నా ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. నా ఇంటి వాడిని రక్షించడానికి నా ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. కాబట్టి నేను నీతి తప్పిన పనులు ఏ రోజు చేయకుందునుగాక, ఆ దుర్నీతి క్రియలు కనపరుస్తూ నేను నా దేవుని యొక్క నీతి మార్గంలో నుంచి తొలగిపోకుండా నా ప్రభువు నన్ను ఆయన నీతిలో స్థిరపరచునుగాక. హల్లెలూయా. ప్రతి ఆదివారం ఎక్కడ కనబడాలి? చెప్పండి. నన్ను వదిలేమ్మా, డోంట్ డూ దట్, రైట్. ప్రతి ఆదివారం ఎక్కడ కనబడాలి? దేవుని బిడ్డలు ఎక్కడ కనబడాలి? చెప్పాలందరూ. మరి మనం ఎక్కడ కనబడుతున్నాం? వాట్ యు హ్యావ్ దేర్? ఏముంది అక్కడ?
చీకటి. చెప్పండి, చీకటి. లోకం, లోకాశ, నేత్రాశ, జీవపు డంబం, పాప అధికారం, నాశనం, తాత్కాలికమైన సుఖము, సంతోషము. ఇక్కడేముంది? వాట్ ఈజ్ హియర్? ఏముంది ఇక్కడ? హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చీకటి ఎంత మాత్రమునూ లేదు, దానికి చోటు కూడా ఉండదు. హల్లెలూయా. ఇక్కడ దుర్నీతి, చెప్పండి అందరూ, ఉండదు. పాపాత్ములకి ఇక్కడ క్షమాపణ పొందుతారు. అక్కడి వరకే. నేను ఇంకా పాపం చేసుకుంటానే ఆయనను సేవిస్తానయ్యా. నువ్వెవరో నాకు తెలీదు. ఎండిపోయిన మొక్కగా ఉంటే 2-3 అవకాశాలు ఇస్తాడు, తర్వాత వేళ్లతో సహా పెళ్ళగించి అవతల పడేస్తాడు. నేను రావట్లేదుగా మందిరానికి, నలుగురే ఉన్నారు. 10 మంది ఉంటే 10 మందిలో ఇలా మమ్మల్ని అన్నాడు, మేమిద్దరం మానేసుకున్నాం. ఇప్పుడు నలుగురే. ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? 10 మందిలో 2 పోతే 8 మందే ఉన్నారు. అయ్యగారు ఇంకా 4 రోజులు పోతే ఇంకా ఏమన్నంటే అల్లలో నుంచి, ఆ 8లో నుంచి ఇంకో 2 పోతే 6 ఉంటారు. హల్లెలూయా. 99 మంది అవసరంలా, ఒక్క నీతిమంతుడు చాలు. స్తోత్రం చెప్పు. 99 మంది అవసరంలా, ఒక్క నీతిమంతుడు చాలు. నువ్వు పాపం చేస్తున్నప్పుడు ప్రభు నిన్ను తప్పకుండా గద్దిస్తాడు. ఎందుకో తెలుసా? నోవాహు కుటుంబముగా నిన్ను కాపాడుకోవడానికి. హల్లెలూయా. రక్షింపబడాలి అనే ఆశ నీకుందా? చెప్పండి నన్ను అందరూ. రేజ్ యువర్ హ్యాండ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు నిజంగా రక్షింపబడాలి అనే ఆశతో ఉంటే మీరు ఏం చేయాలి? ఆయన మీతో చెప్పినది చేయండి. దేవునికి స్తోత్రం. ఆయన మీతో చెప్పినది చెప్పాలందరూ. మరి ఎవరు చెప్పింది చేస్తాం మనం? ఎవరు చెప్పింది చేస్తాం నాన్న మనం? ఆయన చెప్పింది మేము చెయ్యం. ఎందుకని? ఆయనకి 2 మాటలు ఎక్కువ కలిపి చెప్పుకోవచ్చులే, ఏం కాదు, ఆయన అర్థం చేసుకుంటాడు. మరి ఎవరి మాట వింటాం మేము? సర్పం ఉందిగా, మేము ఆడికి పోయి కూర్చుంటే ఆహా ఎంత చక్కగా మాకు రమ్యమైన మాట చెప్పిద్దో. మేము సర్పం మాట వింటాం, దేవుని మాట వినం. అందుకే నాశనమైపోయారు ఆదాము అవ్వలం. కానీ నోవాహు మాత్రం దేవుని దృష్టికి, చూడండి, అసలు దేవుడు ప్రజలను ఆదాములో నుంచి బయటికి తీయాలనుకున్నాడు. కానీ ఒక మహా అద్భుతం ఏంటి అని అంటే, ఆ ఆదాము ఏమయ్యాడంటే దేవుని దృష్టికి పాపం చేసి చెడిపోయి బయటికి వెళ్ళగొట్టబడ్డాడు. కానీ నోవాహు మాత్రం తన జీవితాన్ని, తన నీతిని, తన యథార్థతను, తన భయభక్తులను, దేవునితో తనకున్న ఆ బంధాన్ని కాపాడుకున్నాడు. కనుక మరలా నోవాహు కుటుంబము నోవాహు దగ్గర నుంచి జనాలను విస్తరింప చేయటం ప్రారంభించాడు. ఆదాము కోల్పోయిన ఆ అవకాశాన్ని, ఆ దీవెనని నోవాహు మీద కుమ్మరించాడు ప్రభువు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇప్పుడు చెప్పండి అన్న, ఎలా బ్రతకాలి మనం? ఆదివారం మందిరానికి రాకుండా ఉండటం నీతే? ఆదివారం ప్రభుని సేవించకుండా, ప్రభుని స్తుతించకుండా ఉండటం నీతే? మరి నీతిమంతుల మార్గం ఎలా ఉంటుందట? చెప్పినానా? సమం అంటే ఎత్తుపల్లాలు ఉంటాయా దాంట్లో? హెచ్చు తగ్గులు ఉంటాయా దాంట్లో? సమముగా ఉంటుంది. ఆ నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను. హల్లెలూయా. ఏంటట? అందరు చెప్పండి. చూడండి ఎక్కడ మాట? కీర్తనల గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనము. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతుల మార్గం ఎవరికి తెలుసంట? చెప్పాలందరూ. ఎవరికి తెలుసునా? మరి దుర్నీతి మార్గంలో నడిపించబడుతున్నామంటే నీ మార్గం ప్రభువు నడిపిస్తున్నాడా, దుష్టుడు నడిపిస్తున్నాడా? చెప్పాలి లోకరాజ్. మరి దుష్టుడు నడిపించే మార్గంలో నీవు నడిపించబడితే నీకు క్షేమం అనేది ఉంటుందా? రక్షణ ఉంటుందా? నిత్యజీవం ఉంటుందా? సమాధానం, ఆనందం ఉంటుందా? ఎన్ని కోట్లు ఉంటే ఏం లాభం ఉన్నానా? మైకేల్ జాక్సన్ ఎంతమందికి తెలుసు? ఆయన ఆస్తి ఎంత తెలుసా? ఆయన ఇల్లు ఎంత ఉంటుందో మీకు తెలుసా? ఏనాడా? ఆయన ఇల్లు ఎంత ఉంటుందో మీకు తెలుసా? ఎన్ని
సార్లు ఆయన మొహాన్ని సర్జరీ చేయించుకున్నాడో తెలుసా? ఎందుకోసం అలా మార్చబడ్డాడో తెలుసా? అతడు క్రైస్తవుడే, అతడు ఆత్మీయుడే, తన తల్లిదండ్రులు దేవుని మందిరానికి వెళ్ళేవారే, వాక్యాన్ని చదివేవారే, ఇంట్లో గోడల మీద దేవుని వాక్యాలు పెట్టేవారే, ప్రతి ఉదయం రాత్రి ప్రార్థన చేసేవారే. అయినప్పటికీ కూడా మైకేల్ జాక్సన్ అనే పర్సన్కి, ఆ వ్యక్తికి ప్రభువు యొక్క ఘనత అవసరం లేకపోయింది, ప్రభువు కలగజేసే రక్షణ అవసరం లేకపోయింది, ప్రభువు వలన వచ్చే మెప్పు అక్కర లేకపోయింది. నేను జనములందరిలో ఫేమ్ పొందాలి, జనములందరిలో గణపరచబడాలి, జనములందరిలో కూడా, ప్రజలందరిలో కూడా నేను ముఖ్యమైన వ్యక్తిగా కనపరచబడాలి. రాజులు, ప్రధానమంత్రులు, యాజకులు ఎవరైనా సరే నా ఎదుటికి వచ్చి నమస్కారం చేసే విధముగా నేను పేరు పొందాలి, నా పేరు గణపరచబడాలి అని అనుకున్నాడు. సర్జరీ చేయించుకున్నాడు. ఒక మంచి లోక సంబంధమైన టాలెంట్ సంపాదించుకున్నాడు. ఒక మంచి గుర్తింపు పొందుకున్నాడు. ఒక మంచి గుర్తింపు పొందుకొని కొన్ని కోట్లు పెట్టి మొహానికి సర్జరీస్ చేయించుకున్నాడు. తను నల్లగా ఉండేవాడంట, కానీ నేను తెల్లగా కనబడాలి అని చెప్పి సర్జరీలు చేయించుకోవడం మొదలుపెట్టాడు. ఆయన చుట్టూ 12 మంది డాక్టర్స్ ఉంటారు. ఎంతమంది? అర్థమవుతుందా? 12 మంది డాక్టర్స్ ఆయన చుట్టూ ఉంటారు. వాళ్ళకి సొంత హాస్పిటల్ ఉండదు, సొంత ట్రీట్మెంట్ ఉండదు. ఇంకా వేరొకరి చెయ్యి వారు ముట్టుకోవద్దు, వేరొకరికి ట్యాబ్లెట్ కూడా రాయొద్దు. ఈ 12 మంది 24 hours/7 ఎవ్రీడే, ఎవ్రీ సెకండ్, ఎవ్రీ అవర్ ఆయనను పర్యవేక్షిస్తూ ఉండాలి, ఆయనని గమనిస్తూ ఉండాలి. ఆయనకి పల్స్ తక్కువైనా దానికి సంబంధించిన ట్రీట్మెంట్ చేయాలి, ఆయనకి బ్లడ్ తక్కువైనా దానికి సంబంధించిన ట్రీట్మెంట్ చేయాలి. ఈ 12 మంది డాక్టర్లు ఈ ప్రపంచంలోనే మంచి మంచి పేరు పొందిన, ప్రఖ్యాతి పొందిన గనులైన డాక్టర్లను, వైద్య శాస్త్రం అంతా తెలిసిన 12 మందిని తీసుకొని తన పక్కన పెట్టుకొని అంత మంచి గుర్తింపు పొందుకున్నాడు. చక్కగా ఉన్నాడు. ఆయన ఇల్లు ఎన్ని ఎకరాలు తెలుసా? మన ఇల్లు ఎన్ని ఎకరాలు? మన ఇల్లు ఎన్ని ఎకరాలు? ఏనా 2 గుంటలు గట్టిగా అంటే. పాపం బిడ్డ వాళ్ళకి గుంట కూడా లేదు, అరగుంట కూడా లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఇల్లు ఎన్ని ఎకరాలు తెలుసా? 2000 ఎకరాల పైన ఇల్లు. ఆయన ఇంట్లోకి వెళ్ళి రావడానికి ఒక రోజు టైం పడుతుంది. మనం గేటు దగ్గర ఆటో దిగితే ఆ గేటు కాడ నుంచి ఆయన ఇంట్లోకి నడిచి 2000 ఎకరాలు, 2000 ఎకరాలలో ఉన్న ఆ ఇల్లు, అంత పెద్ద భవనంలో నివసించేవాడు. ఒక్కడే అంత ఆస్తి సంపాదించి, అంత కూడబెట్టుకొని, కొన్ని లక్షల బిలియన్ల కోట్లు సంపాదించుకున్నప్పటికీ కూడా ఒక్కడే ఒంటరిగానే ఉన్నాడు. 2000 ఎకరాల కంటే ఎక్కువ, కరెక్ట్ నాకు సంఖ్య తెలియదు, కానీ 2000 ఎకరాల కంటే ఎక్కువే. నాకు తెలిసి 600, 900 చేంజ్ ఉంటుంది. ఇంకా అంటే దగ్గరగా ఇంచుమించు 3000 ఎకరాలు. 3000 ఎకరాలలో కట్టబడిన ఆ ఇంటికి ఆయన గేటు దగ్గర కారు స్టార్ట్ చేసి ఇంట్లోకి పోవాలంటే 1-2 గంటల టైం కారులో. హల్లెలూయా. 1-2 గంటలు ఇంకెక్కువనేనా? మరి మనం నడిచిపోవాలంటే అంత ఆస్తి ఉన్నోడు, అంత ఫేమ్ ఉన్నోడు, అంత గుర్తింపు ఉన్నోడు. జాగ్రత్తగా వినండి లోకరాజ్, వినండి నన్ను జాగ్రత్తగా. ఏమనుకున్నాడు తెలుసా? ఒకరోజు తన హృదయం ముందు గర్వించి అనుకున్నాడు, ఈ ప్రజలందరూ 80 సంవత్సరాలకి 100 సంవత్సరాలకే చచ్చిపోతున్నారు కదా, నేను మాత్రం 150 సంవత్సరాలు బ్రతికి చూపించాలి అనుకున్నాడంట. అందుకనే ఆ 12 మంది డాక్టర్లను తన పక్కన పెట్టుకున్నాడు. ఎక్కడ ఎంత తక్కువైనా తక్కువని సూదేయటమే, బీపీ మిషన్ పెట్టడమే, షుగర్ టెస్ట్ మిషన్ పెట్టడమే. ఏది తక్కువైనా కొన్ని బిలియన్ల కోట్లు ఉన్నాయి కదా. నా ప్రాణమా తిను, తాగు, సుఖించు అన్న ధనవంతుల్లాగా బ్రతికాడు. ఏది తక్కువ లేదు. కొన్ని వేల తరాలు తిన్న తరగని ఆస్తిని సంపాదించాడు. ప్రధానమంత్రి వచ్చినా కూడా ఈయనని పిలవరు. ప్రధానమంత్రి ఈయన దగ్గరికి వచ్చే అంత ఫ్యాన్స్, ఫాలోయింగ్, ఫేము, ఘనతను, మెప్పును సంపాదించుకున్నాడు. 150 సంవత్సరాలు బ్రతకాలి అని అనుకున్నాడు. ఎలా బ్రతకాలి అనుకున్నాడు 150 సంవత్సరాలు అని అంటే? దేవుణ్ణి విసర్జించాలి, సిరికి దాసుడిగా మార్చబడాలి, దేవుణ్ణి తృణీకరించాలి, లోక ఘనతను సంపాదించుకోవాలి, దేవునికి దూరం అయిపోవాలి, లోకానికి దగ్గరైపోవాలి అనుకున్నాడు. 150 సంవత్సరాలు బ్రతకి చూపించాలి అనుకున్నాడు. 50వ సంవత్సరంలో
వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. 50వ సంవత్సరంలోనే 49 సంవత్సరాలు ముగించబడ్డాయి, 50 సంవత్సరాలు వచ్చాయి. 50వ సంవత్సరంలో ఎవరిని నమ్ముకున్నాడు ఆయన? చుట్టూ ఉన్న 12 మంది డాక్టర్లని. వీళ్ళు ఉన్నారు, నాకేమైతే మందేస్తారుగా, సూదేస్తారుగా అని అనుకున్నాడు. అందులో ఒకడే ఏదో చిన్న రోగం ఏదో వస్తే డోసు ఎక్కువ వేసాడట. డోసు అదింత ఇదింత మోతాదు కలపకుండా మరిచిపోయి కొంచెం ఎక్కువ తీసుకుని అయితే పోయాడు. నువ్వు నమ్మిన దేవుడు ఎలాంటి వాడో, ఇతను నమ్ముకున్న వైద్యుడు ఎలాంటి వారో సరే ఆలోచన చేయి. అంత ఆస్తి ఉంది, పనికొచ్చిందా? ఏనా ఇప్పుడు అన్ని వేల ఎకరాల ఆస్తిని ఎవరికి ఇస్తారనుకుంటున్నారు మీరు? నీ పిల్లలకి ఇయ్యరు, నీ తల్లిదండ్రులకు కూడా ఇయ్యరు. ఎందుకని? ఆస్తి అంటే ప్రతి ఒక్కడికి ఆశే. ఆస్తి ఉన్నోడికి ఆస్తి మీద ఎక్కువ ఆశ ఉంటుంది, ఆస్తి లేనోడికి పేద స్థితిలోనే ఆశ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చనిపోయిన తర్వాత ఆయన అకౌంట్లో ఉన్న అన్ని లక్షల కోట్లు, అన్ని బిలియన్ల కోట్లన్నిటిని కూడా గవర్నమెంట్ బ్యాంకు తీసుకుంది. గవర్నమెంట్ ఆ ప్రాపర్టీ మొత్తం స్వాధీనపరుచుకుంది. చివరికి తీసుకెళ్ళి 7 అడుగుల వెడల్పుతోనే ఒక గొయ్యి తీసి దాంట్లో 10 పెట్టి పూడ్చిపెట్టారు. ఎటోళ్ళటి వెళ్ళిపోయారు. ఫ్యాన్స్ పోయారా చెప్పండి? 12 మంది డాక్టర్లు పోయారా? ఎవడు పోలే. అదను ప్రభుని నమ్మి ఉంటే, ప్రభు చెప్పినట్లుగా నోవాహు వలె తన దినములలో తన తరములలో నీతిని నిందారహితుడుగా ఉంటూ దేవునితో నడవడానికి ఆయన యందు భయభక్తులు కలిగిన బ్రతికితే, దేవుని వాక్యం చెప్పబడుతుంది, స్వయంగా ప్రభువైన యేసుక్రీస్తు చెప్పారు. ఏమని అనంటే, ఒకడు సిరికి దేవునికి దాసుడిగా ఉండలేడు. ఉంటే ఒక్కదానికే, నువ్వు దేవుణ్ణైనా నమ్మాలి. నువ్వు దాన్ని నమ్మాలంటే దీన్ని విడిచిపెట్టి, దీన్ని నమ్మాలంటే నువ్వు దేనిని విడిచిపెట్టకుండా ఇద్దరితో ఉండాలి అని అంటే గోతిలోకి వెళ్ళిపోతావు. కష్టం. నువ్వు దేవుని నమ్ముకుంటే ఏమీ లేని స్థితిలోనైనా ఆనందిస్తావు. కానీ నువ్వు ధనాన్ని నమ్ముకుంటే, లోకాన్ని నమ్ముకుంటే ఆ లోకమే డోసు ఎక్కువ వేస్తుంది, పంపించేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మన నమ్మకం ప్రభువైన దేవుడై ఉండాలి. ఆయన ఈ ఎండవేళలో ఎందుకు చెప్తున్నాడు ఈ మాట అని అంటే, నా ద్వారా తప్ప ఎవడునో తండ్రి యొద్దకు రాలేడో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందా నాన్న? నా ద్వారా తప్ప ఎవడునో తండ్రి యొద్దకు రాలేడు. నువ్వు బ్రతికితే చాలు. ఆస్తి అక్కర్లేదు, డబ్బు అక్కర్లేదు, లోకం అక్కర్లేదు. నా బిడ్డ వచ్చింది. నీ బిడ్డ రాదు. వచ్చిందా? అరే రూపాయే రాలే ఆ గోతిలోకి మైకేల్ జాక్సన్తోనే. నీ బిడ్డ ఆడవుతుంది నీతో పాటు గోతిలోకి. నీ భర్త రాడు, అక్కడి దాకే వస్తాడు. నీ తల్లిదండ్రులు రారు, ఎవ్వరు రారు. కానీ నా ప్రభు వస్తాడు. ఆయన అప్పటి వరకు ఉంటానన్నాడు, సదాకాలము. చెప్పండి అందరూ, సదాకాలం అంటే ఈ ఈ మన్న అనేది మన్నైపోయేంత వరకేనా? నీ విశ్వాసం ఏంటి? నేను నిత్యము ప్రభుతో జీవిస్తానా, ఎక్కడే పోతానా? చెప్పినానా? నిత్య జీవం అంటే ఏంటి అర్థం? నిత్యము జీవిస్తాను నేను. అసలు నాకు మరణం అనేది, నేను బ్రతికి ఉన్నంత కాలం నా ప్రభు నాతో ఉంటాడు. ఆయన నాతోనే నడుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నోవాహు వలె మన జీవితాలు మార్చబడినట్లుగా ప్రభు తన కృపను కలగచేయునుగాక. నోవాహు తన తరములోనే దేవుని దృష్టికి అంతటి నీతిపరుడుగా కనబడినప్పుడు, ఇంతటి దుర్మార్గమైన క్రియలు ఈ లోకంలో కనబడుతున్న మనము దేవుని దృష్టికి నీతిమంతులుగా తేజరిల్లుదుముగాక. ఆ విధముగా ప్రభు కృప మనల్ని సిద్ధపరచునుగాక. మన దినములలో, నోవాహు దినములలో ఆయన మీద ఒక నింద వెయ్యటానికి కూడా, ఆయన భక్తిని చూసిన వారు, ఆయన ప్రార్థనను చూసిన వారు, ఆయన విశ్వాసాన్ని చూసిన వారు, ఆయనకి దేవుని యందు కలిగి ఉన్న భయభక్తులను బట్టి దేవునితో నడిచే ఆ స్థితిగతులను చూసిన వారు ఆయనను నిందించడానికి కూడా భయపడ్డారు. ఆయన మీద ఒక నింద వేయటానికి కూడా వెనకాడారు, వేయలేకపోయారు. మరి మన మీదైతే ఎందుకని నింద అని అంటే, మనం చేసే భక్తి అలా ఉంటుంది, మనం నడిచే నీతి అలా ఉంటుంది, మనం ప్రవర్తించే ప్రవర్తన పద్ధతి అలా ఉంటుంది. బయటకు ఒకలాగా, లోపల ఇంకొకలాగా. హల్లెలూయా. దేవుని బిడ్డలమైన మనము
దేవుని ఎదుట అబద్ధాలు ఆడుటకు ఆస్కారం ఉందా లేదా? చెప్పాలందరూ. అబద్ధములు ఎవడికి వస్తాయంట? అబద్ధమునకు జనకుడు ఎవరినానా? సాతానుడు. చెప్పండి అందరూ. నీ నోటి వెంట అబద్ధం వస్తుందంటే హూ ఆర్ యూ? అబద్ధాలు ఆడుతున్నామంటే అర్థం ఏంటి? చెప్పండి మా. మరి మీరెవరి సంబంధులు? నిజంగా చెప్పండి. మీ కుడి చేయి పైకి అది చెప్పండి. నేను దేవుని సంబంధం చెప్పండి. చెప్పినానా? అంటే ఇప్పటివరకు అబద్ధాలు చెప్పానా? పైకెత్తు. నువ్వు దేవుని సంబంధమైతే ఈ క్షణము నుంచే ఒక మంచి నిర్ణయం తీసుకో. ఏంటో తెలుసా? ఈ క్షణము నుంచి నేను అబద్ధము, శబాష్, గాడ్ బ్లెస్ యూ, అబద్ధాలు నా నోటికి రానివ్వను. నేను మాట్లాడను. ఉన్నది ఉన్నట్టుగా ట్రాన్స్పరెంట్గా నేను నీతిమంతుడును అని గ్రహించే విధముగా, హల్లెలూయా హల్లెలూయా, ఆ విధముగా మాత్రమే నేను నా ప్రభు సన్నిధిలో ప్రవర్తించుదును గాక. ఆమేన్. అర్థమైంది నా అందరికీ? ఓకే, రైట్. సో కాబట్టి మనమందరం కూడా మన బ్రతుకు దినములన్నీ ఎలా ఉండాలట? చెప్పండి అన్న. చెప్పండి అందరూ చెప్పండి. నోవాహు తన బ్రతుకు దినములన్నింటిలో కూడా ఎలా ఉన్నాడట? నీతిమంతుడుగాను, నిందారహితుడుగాను, దేవునితో నడిచిన వాడిగాను, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగాను ఉన్నాడు. అదే విధముగా ప్రభువుతో మనము కూడా నిలిచి ఉందుముగాక. ప్రభు కృప ఆ విధముగా మనలను బలపరుచునుగాక.